మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుత్బుల్లాపూర్ భూ వివాదంలో పోలీసులతో గొడవకు దిగడంతో కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం నుంచి సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మల్లారెడ్డి ఇతరులకు మధ్య భూ వివాదం నడుస్తుంది. 2.5 ఎకరాల భూమి తనదని మల్లారెడ్డి, ఎకరం 10 గుంటల భూమి తమదని మరో వర్గం వాదిస్తుంది. ఇదే ఇష్యూలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఇదే టైంలో పోలీసులు ఎంటర్ అవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. స్థలంపై కోర్టు ఆర్డర్ ఉందని గొడవలు చేయొద్దని పోలీసులు చెప్పినా మల్లారెడ్డి వినలేదని తెలుస్తుంది. దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర పరిధిలోని సర్వే నంబర్ 82లో మాజీ మంత్రి మల్లారెడ్డి 15 మంది మధ్య భూ వివాదం నెలకొంది. 2.5 ఎకరాల భూమి తనదేనని మల్లారెడ్డి చెప్పుకొస్తున్నారు. అయితే అందులో 1.6 ఎకరాల భూమి తమదని 15 మంది వాదనకు దిగారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని ఆరోపిస్తున్నారు. కోర్టుకు తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమని బెదిరిస్తున్నారని 15 మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంతి ఒక మానవాయన ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటో వాళ్ళకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేము మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మబ్బుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని కొడవళ్ళు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులు వేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయినట్టు మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను పోయి నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పినాం, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. కొంతమంది వచ్చి మా వల్ల సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే, ఆ షెడ్ అంతా చూడండి మీరు. 2 నెలల కింద యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద. ఇవాళ పొద్దున మేము ఇప్పుడు డైరెక్ట్ వచ్చి కన్ఫ్రంటేషన్ చేసుకోవద్దు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చినాం. రిపోర్ట్ ఇచ్చి సిఐ గారికి, ఏసీపీ గారికి, మళ్ళా డీసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే ఏవో పనులు ఉన్నాయని చెప్తున్నారు. మేము చెప్తున్నాం యాజ్ ఏ 2 ఎమ్మెల్యేలమే డైరెక్ట్ మా ప్రాపర్టీ మీదకి మేము పోతున్నాం. ఇంకా మాకు ఏదైనా ప్రాణహాని ఉన్నా మీదే బాధ్యత అని చెప్పి పంపిస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ ట్రెస్పాస్ చేసి నిన్న మా అన్ని ప్రాపర్టీలు కూలగొట్టి వాళ్ళు ట్రెస్పాస్ చేసిందంటే వాళ్ళ మీద కేసు చేయట్లేదు, కానీ మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. మల్లారెడ్డి గారికి 1 ఎకరా 29 గుంటలు ఉన్నాయి. సుధామ గారికి 1 ఎకరా 6 గుంటలు ఉంటే ఆ 1 ఎకరా 6 గుంటల నుండి మేమందరం మనిషికి తలా ఇంత రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సెల్యూట్ చేసుకోవడం జరిగింది. దీనిలో నుండి ఆయన ఇప్పటి రెండు సర్వే జరిగింది. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు,
మండల సర్వే ఒకసారి చేశాడు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో ఆ యొక్క బ్లూ షీట్స్ను డిస్మెటల్ చేసి మమ్మల్ని అప్పుడు భయభ్రాంతులకు గురి చేశాను. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి ఎన్ని అక్రమాలంటే మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగానే చేశారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఇంత న్యాయం జరుగుతుందని చెప్పి ఇలా మేము సైట్ మీదకి వచ్చి మా పొజిషన్ మేము తీసుకున్నాం. ఆ పొజిషన్ తీసుకున్న తర్వాత మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాళ్ళ అనుచరులు గుండాలను పట్టుకొని వచ్చి ఇలా ఒక దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి వెనుక ఒక ఎస్సీల ల్యాండ్, ఇది ఎస్సీల ల్యాండ్కు మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా మధ్యలో వచ్చిన కొనుక్కున్నాడు. అయినా 1 ఎకరం 29 ఆయనకు ఉండదని చెప్పి సర్వేయర్ గారు చెప్పిండు, జాయింట్ డైరెక్టర్ చెప్పారు. మరి అదే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సర్వేయర్ చెప్పిన ప్రకారమే మేము ఇలా ల్యాండ్లో ఉంటే మా షెడ్స్ అన్నీ ఊలగొట్టి మా ఎవరైతే శ్రీనివాసరెడ్డి మీద కొట్టి ఆ సుధామ అనే మీద కొట్టి అందరినీ భయభ్రాంతులు చేసి కట్టెలు పట్టుకొని ఉరికేయడం జరిగింది. ఇది ఎక్కడే న్యాయం, ఎక్కడ దౌర్జన్యం అంటున్నా. మల్లారెడ్డి గారు ఇకనైనా మానుకోరు మీ భూ కబ్జాలు, ఇకనైనా మాకెందుకు, మేము తల ఇంత కొనుక్కొని పైసలు కష్టపడి కొనుక్కున్న పైసలు ఇవి. మరి నువ్వు ఎందుకు మా భూమిని లాక్కోవడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? నాకు ఇలా 360 గజాలు నాకు ఉన్నది. మరి నేను కూడా ఒక వన్ ఆఫ్ ది మెంబర్ని కాబట్టి నువ్వు ఇలా మమ్మల్ని కూడా ఉరికిచ్చి ఈ పోలీస్ సపోర్ట్ తోటి ఇలా ఎవరిని మమ్మల్ని అందరిని అక్కడికి రాకుండా సైడ్ కాడికి రాకుండా నువ్వు కట్టెలు అందుకొని కొట్టడం ఇది ఎంత మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, మల్లారెడ్డి ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సుచిత్ర జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఒక ల్యాండ్ సంబంధించి, అది సర్వే నెంబర్ 82కి సంబంధించిన ల్యాండ్లో ఇటు మల్లారెడ్డితో పాటు మరొక వర్గానికి సంబంధించి గత కొంతకాలంగా కూడా ఈ భూ వివాదం అనేది కొనసాగుతుంది. అయితే ఈరోజు ఒక్కసారిగా మల్లారెడ్డి మాత్రము ఆ సర్వే నెంబర్ 82లో ఉన్నటువంటి 2.5 ఎకరాలు పూర్తిగా కూడా తన కొడుకుది, తన అల్లుడిది అంటూ ఒకవైపు మల్లారెడ్డి చెప్తుంటే, మరొక వర్గం మాత్రము దాదాపు 15 మంది అటు 360 గజాలు అనుకోవచ్చు, 400 గజాలు, ఈ విధంగా మేము కూడా అక్కడ కొనుగోలు చేసాము. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా చేసుకున్నాము. కానీ పూర్తిగా మల్లారెడ్డి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి హయాంలో ఉంది కాబట్టి అప్పుడు మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డాడు అనే ఆరోపణ కూడా మరొక వర్గం చేస్తున్న పరిస్థితి. అయితే కొంతవరకు రెండు వర్గాల మధ్య ఈరోజు మల్లారెడ్డి ఆపోజిట్ వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ సైట్లోకి వెళ్ళడము, సైట్లో ఉన్నారు అని మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులకు తెలిసిన వెంటనే మల్లారెడ్డి అనుచరులతోటి సైట్ వద్దకు రావడము, సైట్ వద్దకు వచ్చిన తర్వాత రెండు వర్గాలకు సంబంధించి కొంతవరకు ఒక ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటు చేసుకోవడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇద్దరికి సంబంధించి కూడా ఇటు మల్లారెడ్డి ఫిర్యాదు అనుకోవచ్చు, లేకపోతే ఆపోజిట్ వర్గం ఏదైతుందో వాళ్ళు రెండు ఫిర్యాదులు కూడా ప్రస్తుతం పోలీసులకి చేరినాయి. అయితే ఇప్పుడు పోలీసులకు సంబంధించి మాత్రము ఇటు మల్లారెడ్డికి అటు రాజశేఖర్ రెడ్డి ఇద్దరికి కూడా 41A CRPC నోటీసులు ఇచ్చి అసలు ఈ ల్యాండ్ ఇష్యూకి సంబంధించి వివరణ కోరే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే రెండు వర్గాలు, ఇటు మల్లారెడ్డికి సంబంధించి ఉన్న ల్యాండ్ మొత్తము నాదే, ఎందుకంటే 40 ఏళ్ళ క్రితమే ఇక్కడ ప్రహరీ గోడ కట్టాము, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ మొత్తం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ 2.5 ఎకరాలకు సంబంధించి అటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్స్ అంటూ మల్లారెడ్డి వాదిస్తున్న పరిస్థితి. ఇటు మరొక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ల్యాండ్స్ సంబంధించి కేవలము 2.5 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్ 82లో 2.5 ఎకరాల ల్యాండ్లో కేవలం 1 ఎకరము 29 గుంటలు మాత్రమే మల్లారెడ్డికి చెందింది. మిగతా దాంట్లో దాదాపు 15 మంది ఎవరైతే మిగతా వాళ్ళు కొనుగోలు చేశామో వాళ్ళకి సంబంధించి చెప్పడంతో పాటు ఆల్రెడీ ఈ ల్యాండ్ సంబంధించిన వ్యవహారం కూడా కొన్ని ఉన్నాయి అనేది ఆరోపణలు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే ఇటు మల్లారెడ్డి అల్లుడు ఇద్దరు కూడా ఉన్నారు. సో బయట ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం, పెద్ద ఎత్తున మల్లారెడ్డికి సంబంధించిన అనుచరులు కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ప్రస్తుతము సైట్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ 82కి సంబంధించిన సైట్, ఈ గొడవకి పూర్తిగా ఈ వివాదానికి కారణమైన సైట్లో కూడా పోలీసులు భారీగా మోహరించారు. ముఖ్యంగా సైట్లో గొడవ జరుగుతున్న క్రమంలో పోలీసులకి సమాచారం అందింది. సో పోలీసులు మాత్రము మల్లారెడ్డి అల్లుడిని ఎందుకు పిఎస్ తీసుకొచ్చారంటే కొంతవరకు
గొడవ జరిగే అవకాశం ఉంది, దాడులు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలా జరిగితే మాత్రం శాంతి భద్రతలకి కొంతవరకు లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఇద్దరిని కూడా పిఎస్ తీసుకురావడం జరిగింది. ఇటు ఆ 2 కంప్లైంట్స్ కూడా ప్రస్తుతం పోలీసులకు చేరాయి. కాబట్టి ఆ ల్యాండ్ సంబంధించి డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో గతంలో వీళ్ళు కోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు ఇచ్చిన ఇంజెక్షన్ ఆర్డర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కోర్టుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే మల్లారెడ్డి పోలీస్ స్టేషన్ నుండి బయటికి వెళ్ళాడు, రాజశేఖర రెడ్డి మాత్రం లోపలనే ఉన్నాడు. మళ్ళీ మల్లారెడ్డి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. అయితే పోలీసులు మాత్రము ఈ విషయానికి సంబంధించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ చాలా గోప్యంగా ఉంచుతున్న పరిస్థితి. ఎందుకంటే మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకానొక టైంలో పీక్ టైంలో మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు అంటూ కూడా కొంతవరకు ప్రచారం జరిగింది. కానీ పోలీసుల నుండి ఇప్పటివరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. 41A నోటీస్ ఇచ్చిన తర్వాత 41A నోటీస్కి అనుగుణంగా వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. 41A నోటీస్లో పోలీసులు ఏ అంశాలు పేర్కొంటారో వాటికి సంబంధించిన బ్రీఫింగ్ మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంటేషన్, ఆ ల్యాండ్ సంబంధించిన ఇష్యూలో పూర్తి స్థాయిలో అంటే అది ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, నిజంగానే మల్లారెడ్డికి ఇంకొక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఆరోపిస్తున్నారో అందులో మల్లారెడ్డికి కేవలము 1 ఎకరము 29 గుంటలు మాత్రమే ఉంది, 2.5 ఎకరాలు మొత్తం మల్లారెడ్డిది అని చెప్తున్నప్పటికి కూడా అది మొత్తం కూడా మేము కూడా అందులో ఉన్నాము, మేము కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని ఆ 2 వర్గాలకు సంబంధించిన వాదనలు తెరపైకి వస్తున్నాయి. కాబట్టి ఇటు మల్లారెడ్డికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఇంకొక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ వాటన్నిటిని కూడా పరిశీలించుతున్నారు. పరిశీలించిన తర్వాత ఎందుకంటే గతంలోనే ఈ ఇష్యూ నడుస్తుంది, చాలా కొంతకాలంగా ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు గతంలోనే జాయింట్ డైరెక్టర్తో కూడా సర్వే చేయించినట్లు ఇప్పుడు ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా బలంగా ఆరోపిస్తున్నారు. ఆ సర్వేలో కూడా ఈ ల్యాండ్ మొత్తం మల్లారెడ్డిది కాదు, కేవలము 1 ఎకరం సంబంధించి మాత్రమే మల్లారెడ్డి పేరు మీద ఉంది, అటువంటి కుటుంబ సభ్యుల పేరు మీద ఉంది. మొత్తం కూడా సర్వేలో తేటతెల్లమైందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కూడా సర్వేకి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి కూడా సైట్లో గొడవ జరిగినప్పుడు మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్స్ నా దగ్గర ఉన్నాయి, దీనికి సంబంధించి మళ్ళీ ఒక్కసారి కూడా సర్వే చేయాలి అని డిమాండ్ చేస్తారు. సో ప్రస్తుతానికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. ఇద్దరు సంబంధించి మరి కాసేపట్లో వీళ్ళకి 41A CRPC నోటీసులు ఇచ్చి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం అవుతుంది. కానీ ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒకవేళ ఆ పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు పోలీసు ఉన్నతాధికారుల నుండి పోలీసులకు వస్తాయో మరి కాసేపట్లో అటు మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డికి ఇద్దరికి 41A CRPC నోటీసులు ఇచ్చి పంపించి వేసి వివరణ కోరుతారా, లేకపోతే పోలీసులు ఏ విధమైన స్టెప్ వేస్తారు అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్ అజయ్, థ్యాంక్ యూ.